సరే. జై శ్రీరామ్. అయితే ఆ సింహికని చంపేసిన తర్వాత, ఆ సముద్రమంతా అలా పడేసిన తర్వాత హనుమంతుల వారు ఏం చేశారు? మళ్ళీ ఆకాశంలోకెళ్లారంట. మళ్ళీ ఆకాశంలోకెళ్ళి ఏం చేశారాయన అంటే, మనకి చక్కగా ఒక శ్లోకం చెప్తోంది. సతైః సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాసనవత్కపిః. పన్నగాసన అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఏ విధంగా అయితే ఆకాశంలో ఎగురుతాడో అలా ఎగరటానికి వెళ్ళాడు. ఎగురుతున్నాడు. ఎలాగా? దేని తర్వాత అంటే ఎంత బాగా చెప్తున్నారో చూడండి. పూజ్యః పూజనీయుడైన హనుమంతుడు, సంభావితః అంటే పూజింపబడిన వాడై. ఎవరి చేత? ఎవరి చేత? తైహి అంటే ఆ ఆకాశంలో సంచరించే భూతాల ద్వారా. ఎవరెవరైతే అక్కడ సంచరిస్తున్నారో, ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అక్కడ వాళ్ళున్నారు. హనుమంతుడు ఎలాంటి వాడు అనంటే పూజ్యనీయుడు. సో, మొదటిది గొప్పవారెవరో తెలుసుకునే శక్తి మనకుండాలి. రెండవది అలాంటి వారిని పూజింపాలి. పూజనీయుడు అని తెలియటము, పూజింపబడటము ఈ 2 ఇంపార్టెంటే గుర్తుంచుకోండి. ఆయన గొప్పవారండి. కానీ ఆయనంటే గౌరవం లేదండి. దెర్ ఈస్ నో పాయింట్ యూ నోయింగ్ ఇట్, రైట్? ఎడారిలో పడ్డ వర్షం లాగా అనమాట. నీటి చుక్కలాగా. ఎడారిలో వర్షం పడితే ఏమైనా ఉపయోగం ఉందా? అలానే హనుమంతుడు పూజింపదగిన వాడని గుర్తించారు వాళ్ళు. అలానే ఆయనని పూజించారు, పూజింపబడ్డాడు అని మనకి ఒక జీవిత సత్యాన్ని, జీవిత సూత్రాన్ని నేర్పిస్తున్నారు. నీ జీవితంలోకి పూజింపబడిన వాడు ఎవడన్నా అసలు మొదట అలాంటి వాడు ఉన్నాడో లేదో గుర్తుంచుకో. ఉన్నాడు. సర్వం ఎప్పుడు అన్ని వేళలా సర్వకాల సర్వావస్థల యందు అటువంటి వారి పట్ల భక్తి ప్రపత్తులతో మనం ప్రవర్తించటం మన జీవితానికి అవసరం. అలాంటి వారి పట్ల మనం ప్రవర్తించకపోతే వారికి ఎటువంటి నష్టం ఉండదు. మనకే నష్టం. అవునా కాదా? ఆ రోజు హనుమంతుడు సముద్ర లంఘనం చేయకపోతే తర్వాత రావణ సంహారం జరిగేదా చెప్పండి? సో, హనుమంతుడి సముద్ర లంఘనం ఎవరి కోసము అంటే హనుమంతుడు కష్టపడటము, బాధపడటము, యుద్ధం చేయటము, రక్తం చిందించటము. ఆయన కూడా నార్మలే కదా మనలాగానే అని అనిపిస్తుంది. కానీ అదంతా నీ కోసం చేశాడు. నీ కోసం కష్టపడ్డ హనుమంతుడిని ఆయన నార్మలే అని అనుకుంటే నువ్వు ఏం జ్ఞానం సంపాదించినట్టు, ఏం ఆచరణ సంపాదించినట్టు, ఏ విధమైన ప్రోగ్రెస్‌ని సాధిస్తావన్నట్టు? అందుకని ఈ శ్లోకం మనకు చాలా ఇంపార్టెంట్. సతైః సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః అని మనకి చెప్తున్నారనమాట. అలా హనుమంతుల వారు పైకెళ్ళేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రాప్త భూయిష్టపారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సహా. ఆల్మోస్ట్ లంక చేరాడంట. ఆల్మోస్ట్ లంకని చేరుతూ ఉన్నప్పుడు ఈయనకేం కనిపించాయి? వనరాజిం. వనరాజిం అని అంటే తోటలు అనమాట. తోటలు కనిపించాయంట. ఆ తోటల సమూహాలు కనిపించాయంట. అంటే బహుశా అది లంక యొక్క నార్థన్ పార్ట్ అవ్వచ్చు. అవునా కదా? ఆ నార్థన్ పార్ట్ కనిపించింది అనమాట. ఆ లంక నార్థన్ పార్ట్ కనిపించిన తర్వాత దదర్శచ పతన్నేవ వివిధ ద్రుమ భూషితం ద్వీపం శాఖామృగ శ్రేష్ఠో మలయోపవనానిచ. ఆ హనుమంతుడు కిందికి దిగుదాం అని అనుకుంటూ ఆ లంకా ద్వీపంలో ఒక మలయ పర్వతం అని ఉందంట. జై శ్రీరామ్. వినిపిస్తుందండి? ఆ మలయ పర్వతం, ఆ మలయ ద్వీపం, మేబీ అదొక ఐలాండ్ ఏమో, లంకకే మలయ పర్వతం అని పేరేమో, మలయ అన్న ఒక పర్వతం ఉందేమో, మనకు అంత స్పష్టంగా తెలియట్లేదు. కాకపోతే ఈ చుట్టూ ఉన్న మృగాలని, తర్వాత మంచిగా అన్ని వృక్షాలని ఆయన చూడటం స్టార్ట్ చేశాడనమాట. ఆ చూస్తూ ఏమేమి గమనించాడనంటే పైనుంచి సముద్రం ఉంది కదా ఆల్మోస్ట్. ఆ సముద్రము ఇప్పుడు ల్యాండ్, అంటే ఒక ల్యాండ్ దగ్గరికి వస్తున్నప్పుడు సముద్రము అండ్ ల్యాండ్ అంటే బీచ్ ప్రదేశం వస్తుంది కదా. ఆ సముద్రం ల్యాండ్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అది కనిపించిందంట. సాగరం సాగరానూపం అంటే సముద్రము కనిపించింది. సముద్రం సమీపంలో ఉన్న జలప్రాయ ప్రదేశం అంటే సముద్రం చుట్టూ చిన్న చిన్న వాటర్
లేక్స్ లాంటివి ఉంటాయి చూసారా, ఇప్పుడు మనం ఈ వైజాగ్ చెన్నై అలా ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత చూస్తే సముద్రం ఉంటుంది, కానీ కొంచెం లోపలికి చూస్తే చిన్న చిన్న వాటర్ బాడీస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట, సముద్రంలోంచి ఇలా ముందుకు వచ్చేసి. అలాంటి వాటర్ బాడీస్ కూడా కనిపించాయంట. అంటే మేబీ స్మాల్ స్మాల్ లేక్స్, లేకపోతే స్మాల్ స్మాల్ ప్లేసెస్ వేర్, అంటే పోర్టుకు సహాయం చిన్న చిన్న బోట్లు రావడానికి తయారు చేసుకున్నవి కాబోలన్నమాట. సో సముద్రం కనిపించింది, సముద్ర సమీపంలో ఉన్న మిగతా జలప్రాయ ప్రదేశంలో కూడా కనిపించాయి అనమాట. అంతేనా అంటే సాగర అనూపజావ్ అంటే సాగరానూపజాన్ ద్రుమాన్ అంటే సముద్రము పక్కన ఈ ప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడ పుట్టిన చెట్లు కనిపించాయంట. అంటే ఈ బీచ్ దగ్గర ఉన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే బీచ్ అంటే అది ఇంటర్సెక్షన్ పార్ట్ దగ్గర ఉన్న ఆ వృక్షాలు కనిపిస్తున్నాయంట. అంతే కనిపించాయా అంటే సాగరస్య పత్నీనాం, ముందేం కనిపించింది సాగరం, తర్వాత సాగరానూపం, నెక్స్ట్ సాగర అనూపజాన్ అంటే సాగరం వల్ల జనించిన ఈ వృక్షాలు కనిపించాయి. దాని తర్వాత సాగరస్య పత్నీనాం, సాగరుడి పత్నులు కనిపించాయంట. సాగరుడి పత్నులు ఎవరు? సముద్రం యొక్క భార్యలు ఎవరు? సముద్రం భార్యలు అంటే నదులు. నదులన్నీ సముద్రంలోకే చేరుతాయి కదా, అందుకని సముద్రుణ్ణి భర్తగా, నదులన్నిటినీ భార్యగా మన వాళ్ళు భావన చేస్తారు. సాగరస్య పత్నీనాం ముఖాన్యపి అని అంటే వాళ్ళ ముఖాలు చూశాడంట. నదుల ముఖాలేంటి అనంటే ఈ సముద్రంతో ఈ నదులు కలుస్తున్నాయి చూసారా, ఆ ఇంటర్సెక్షన్ పార్ట్ దాని ముఖం అంట. సో సముద్రము నది కలిసే ఇంటర్సెక్షన్ పార్ట్ కూడా హనుమంతుడికి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అలా హనుమంతుడు చూశాడు. చకార మతిం, ఎలా ఉన్నాడు హనుమంతుడు అని అంటే ఒక పెద్ద మేఘంతో సమానంగా ఉన్నాడు అనమాట. అంతేనా అంటే ఆకాశాన్ని అడ్డగించేంత గొప్ప శరీరాన్ని కలిగి ఉన్నాడు. అంటే పెద్ద ఆకారంతో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆకాశాన్నే చీల్చేస్తున్నాడా అన్నాడు, ఒక పర్వతంలా ఉన్నాడు, గొప్ప శరీరాన్ని కలిగి ఉన్నాడు అనమాట. అలాంటి హనుమంతుడు బుద్ధిమంతుడు కాబట్టి, ఆత్మవంతుడు కాబట్టి ఏం చేశాడు, ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఏంటి ఆలోచన అంటే, అయ్యో ఇంత పెద్ద శరీరంతో ఉన్నాను కదా, ఇంత పెద్ద శరీరంతో నేను ల్యాండ్ అయితే అటు పక్కన రాక్షసులకు నేను కనిపిస్తాను కదా, అటు పక్కన రాక్షసులకు నేను కనిపించానంటే వీడెవరు, ఎందుకు వచ్చాడు అన్న ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి తెలియకుండా కదా నేను పని చేయాల్సింది, మరి నేను ఏం చెయ్యాలి అని ఆలోచించడం స్టార్ట్ చేశాడనమాట. అలా స్టార్ట్ చేసి తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మవాన్. హనుమంతుడు తన శరీరాన్ని చిన్నది చేశాడంట. ఎంత సైజుకి చేశాడు అని అంటే ఆయన ఒరిజినల్ సైజ్ ఎంతో అంత చేశాడంట. సురసలాగా, సింహికలాగా, అంగుష్ట మాత్రం ఇలాంటిది చేయలేదు ఆయన. ఎంత చేశాడు ఆయన? తన ఒరిజినల్ సైజ్ ఎంత ఉంటుందో అంతవరకు చేశాడు. ఎందుకు అలా చేశాడంటే వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా చెప్తున్నారు. వీతమోహ ఇవాత్మవాన్, ఆత్మవాన్ అంటే గొప్ప మనసు కలవాడు, ధైర్యవంతుడు. వీతమోహ, మోహం అని అంటే ఏంటంటే భ్రమ. నేను ఉరుముని, నేను తోపుని అని మనం అనుకుంటూ ఉంటాం కదా, నాకు అడ్డు లేదు అని. ఇలాంటి మోహం మనకున్నప్పుడు మనం కానిది మనం అని అనుకుంటాం అనమాట. అవునా కదా? నీకు అనవసరమైన అంటే చుట్టుపక్కల అందరూ నిన్ను పొగుడుతూ ఉన్నారనుకో, నువ్వు హీరోవని, బహుశా కాబోలు నేను కూడా సూపర్ మ్యాన్ ఏమో అని చెప్పేసి మనం కూడా ఇంటి పైకి ఎక్కేసి దూకడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమైద్ది, వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు కింద సూపర్ మ్యాన్ అంటూ మనల్ని, మనం ఏమైపోతాం పైనుంచి కింద పడి ఎముకలు ఇరగొట్టుకుంటాం అనమాట. దీన్నే భ్రమ, మోహము అని అంటారు అనమాట. అర్థమైందా? వీతమోహ, ఇలాంటి మోహాన్ని పోగొట్టుకునేసి నిజంగా తన స్వరూపాన్ని తెలిసిన వాడు ఎలా ప్రవర్తిస్తాడంటే చాలా హంబుల్గా, ఇది నా స్వరూపము, నేను ఇలా బ్రతకగలను అని గుర్తిస్తాడే ఈ మోహానికి దూరమైన వాడు. అలా హనుమంతుడు తన పెద్ద శరీరం ఉంది కదా, మోహాన్ని పోగొట్టుకున్నవాడు ఎలాగైతే తన స్వస్వరూపాన్ని సాధిస్తాడో, హనుమంతుడు అలాగా అంత పెద్ద కాయాన్ని తగ్గించి ఒక గొప్ప వ్యక్తిలాగా, ధైర్యవంతుడిలాగా
ప్రవర్తించాడు. మోహం పోయిన వాడిలాగా తన స్వరూపాన్ని ధరించటం అన్నది మనిషికి ఒక కార్య సాధనలో ఇవి ధృతి, దృష్టి, మతి, దాక్షమైన తర్వాత ఏంటి? విజయం వస్తుంది. ఆ విజయం వచ్చిన తర్వాత ఆరోగెన్స్ వస్తుంది. అవునా కదా? ఆరోగెన్స్ రాకూడదు. ఆరోగెన్స్ రాకూడదు కాబట్టే మనకేం చెప్తున్నారు? నువ్వు ఎంత పెద్దవాడివైనా అవ్వచ్చు. కానీ నీ లక్ష్య సాధనకి నువ్వేంటో స్పష్టంగా నీకు తెలియాలి. నీ సైజ్ ఏంటి? నీ క్యాపబిలిటీస్ ఏంటి? నీ వీక్‌నెసెస్ ఏంటి? ఇవన్నీ తెలిసి నీ సైజులో నువ్వుండు. మరీ చిన్నగా ఎళ్ళాల్సిన అవసరం లేదు. మరీ పెద్దగా ఎళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వెంతుంటే అంత చాలు అంతే. అని మనకి పునః ప్రకృతి మాపేదే. ప్రకృతి అంటే తన సహజ స్వరూపాన్ని హనుమంతుల వారు ధరించారు అని చెప్పుకుంటూ, దాని గురించే మళ్ళీ వర్ణిస్తున్నారనమాట. ఏమని వర్ణిస్తున్నారంటే, ఆ విధంగా న్యాచురల్ సైజ్ తెచ్చుకొని ఎలా కనిపించాడు హనుమంతుడంటే వాల్మీకికి, బలివీర్య హరహ. హరహ అంటే హరించినవాడు. ఏం హరించినవాడు? వీర్య, బలివీర్య అంటే వీర్యముని అంటే ఆయన యొక్క పరాక్రమాన్ని. ఎవరి పరాక్రమాన్ని? బలి. బలి యొక్క పరాక్రమాన్ని హరించిందెవరు? త్రివిక్రముడు. అవునా కదా? అలా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడిగేసి 3 అడుగులతో ఆయనని ముల్లోకాలని జయించిన ఏ విధంగా అయితే త్రివిక్రముడు తన సైజుని తగ్గించుకొని వామనుడిలా కనిపిస్తాడో, ఇలా త్రివిక్రముడంత ఆకారం కలిగిన హనుమంతుడు ఆ రోజు వామనుడిలా కనిపించాడు అని మళ్ళీ ఫస్ట్ కంపారిజన్ వీతమోహ. రెండోది బలివీర్య హరోహరిహి. ఈ హనుమంతుడు ఎలా కనిపిస్తున్నాడు? ఆ బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని, దర్పాన్ని హరించిన త్రివిక్రముడు ఏ విధంగా అయితే వామనుడిలా ఉన్నాడో అలా తన సైజుని తను తగ్గించుకున్నాడు. ఎందుకోసం? రాముడి కోసం. సెకండ్ కంపారిజన్ అనమాట. తర్వాత హనుమంతుడి క్యాపబిలిటీస్ చెప్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు? నెక్స్ట్ శ్లోకంలో స చారు నానావిధ రూపధారి. చారు నానావిధ అంటే సుందరమైన అనేక విధములైన రూపాలను ధరించగలిగిన వాడు. హనుమంతుడు ఎన్ని రూపాలైనా ధరించగలుగుతాడు. అవునా కదా? ఆయనకు అబిలిటీ ఉంది అది. అయితే ఆయన రూపాలు ఎందుకు మారుస్తాడు? ఎందుకు మారుస్తాడు అనంటే, తన లక్ష్యానికి, రామసేవకి ఏ రూపాన్ని ధరిస్తే ఆ కార్యం సాగుతుందో, ఆ కార్యం సాధింపబడుతుందో అలాంటి రూపాన్ని ధరిస్తాడు. అంతేగాని తన కోసం ధరించడు. సింహిక రూపం తన స్వార్థం కోసం కామరూపిణి. సింహిక కూడా కామరూపిణినే. హనుమంతుడికి కూడా స్వేచ్ఛ ఉంది. తాను అనుకున్న రూపాన్ని ధరించగలిగిన స్వేచ్ఛ. కానీ సింహిక తన స్వార్థం కోసం చేస్తుంది రూపాల్ని మార్చటం. శూర్పణఖ తన రూపాల్ని మార్చడం స్వార్థం కోసం, కామం కోసం చేసింది. కానీ హనుమంతుడు తను ఏ విధంగా ప్రవర్తిస్తే రామకార్యం, సుగ్రీవుడి కార్యం, వానరుల కార్యం నెరవేరుతుందో, అందరికీ విజయాన్ని లభించినట్టు చేస్తుందో, అందుకని చారు నానా విధ రూపధారి అనంటే అందమైన రూపాలు, అందమైన అనేక వివిధములైన శరీరాలను అందం ఎక్కడుంది? ముందు చెప్పుకున్నాం కదా. ఇతను తన కోసం కాదు, పక్కన వాళ్ళ కోసం ఆ రూపాలను ధరిస్తాడు. నెక్స్ట్ పరైహి అశక్య. మిగతా వాళ్ళతో జయింప శక్యము కాని హనుమంతుడు. అలాంటి హనుమంతుడు ఏం చేశాడు? అటుపక్క ఒడ్డును దాటాడు. అంటే ఇటుపక్క ఒడ్డుకు వచ్చాడనమాట. పరం సమాసాధ్య సముద్ర తీరం అంటే శత్రువుల చేత గెలువ శక్యము గాని అంటే ఎవరు ఎదిరించలేని వాడైన హనుమంతుడు ఆ సముద్ర తీరాన్ని, అటుపక్క సముద్ర తీరాన్ని చేరుతూ ఏమనుకుంటున్నాడు? ఇంత పెద్ద శరీరం తగదు, చిన్న శరీరాన్ని నేను ధరించాలి అని సమీక్షితార్థ సమవేక్షితార్థ ఆయన ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నాడు అనమాట. అంటే అట్ ఎవ్రీ స్టేజ్ నేను నెక్స్ట్ స్టెప్ ఫేస్ చేస్తే అది ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుంది, అంతే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ లేదు. చూసారా? నలుగురిని జయించుకొని వచ్చాడు. ధైర్యము, పైనాకుడు, సురస, సింహిక ఎంతమందిని జయించిన తర్వాత కూడా ఇంక నేను చేసేదంతా కరెక్టేలే అన్న ఆలోచన లేదు హనుమంతుడికి. సమీక్షితాత్మ, ఎప్పుడూ తను ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అన్నది ఎప్పుడు పరిశీలించుకుంటూనే ఉన్నాడు అనమాట. ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ తో
ఎంత రాముడి కార్యంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి. అంటే నీ లక్ష్య సాధనలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరోజే కదా అన్న కొంచెం స్మాలెస్ట్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఈజ్ ద రీజన్ ఫర్ బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్. కొద్దిపాటి నిర్లక్ష్యం, అతి చిన్న నిర్లక్ష్యం అవ్వచ్చు, మన జీవితంలో మనము అతి ఘోరంగా భయంకరంగా ఓడిపోవటానికి, ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారణమైంది. అవునా కాదా? ఎన్ని యాక్సిడెంట్స్ చూడట్లేదు మనం. జీవితంలో కూడా అంతే. మనం ఏది సాధించాలనుకున్నా నిర్లక్ష్యం అన్నది పనికి రాదు. ఎప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో, మనకి రామచంద్రుని అప్రమత్త అంటారనమాట. అప్రమత్తతతో ఉండాలి ఎప్పుడు. ఆ అప్రమత్తత మనకి హనుమంతుడిలో కూడా కనిపిస్తుంది అనమాట. సమవేక్షితార్థ, బాగా ఆలోచించి, అర్థమైందా? ఏ శరీరాన్ని తీసుకున్నాడినా ఆయా కార్యములకు అనుగుణంగా సింహిక మొదలైన శత్రువుల చేత స్థూలము, సూక్ష్మము అంటే అవసరమైతే పెద్దది లేకపోతే చిన్నది ఇలాంటి శరీరాలను ధరించి ఎదుటి వ్యక్తి తనను జయించే శక్యం కానంత వాడిగా ఎదగటానికి తను తీసుకున్నాడు. రామకార్యం సాధించడానికి తీసుకున్నాడు. అందుకు సుందరుడు, అందుకు పరాక్రమవంతుడు. అలాంటి హనుమంతుడు అంత గొప్పవాడైనప్పటికీ ఆలోచిస్తాడు. తను చేస్తున్న ప్రతి అడుగు, తను వేస్తున్న ప్రతి అడుగు, తను ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనని, దానివల్ల పర్యవసానాలు, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ అని ఆలోచించి ఏం చేశాడు? తన నిజమైన స్వరూపాన్ని పొందాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఇప్పటిదాకా హనుమంతుడు దిగలేదు. ఇప్పటిదాకా హనుమంతుడు దిగలేదు. పైనే ఇంకా దిగిన తర్వాత ఆలోచించట్లేదు. ఆయన పైనే ఆలోచిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఓకే. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేత కోద్దాలక నాలికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. అక్కడ కొబ్బరి చెట్లు, ఇలాంటి చెట్లు, తర్వాత పర్వతాలు ఇలాంటివన్నీ కనిపిస్తుండగా ఆ పర్వతం యొక్క సమృద్ధమైన వివిధమైన ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న చెట్లు ఇలాంటివన్నిటినీ చూస్తూ లంబ పర్వతం అన్న దాని మీద దిగాడంట. ఎక్కడ దిగాడు? లంబ పర్వతం అన్న దాని మీద దిగాడు అని మనకు చెప్తున్నారు అనమాట. చెప్తూ ఏం చేస్తున్నాడు అక్కడ అంటే, ఇప్పుడు లంకలో దిగాడు. లంకలో దిగిన వెంటనే ఏం చేయాలి? తతస్తు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విదూయ రూపం వ్యదయన్ మృగద్విజాన్. బయలుదేరేదానికి కూడా ముందు మృగద్విజాన్, మృగాలను, ద్విజాలను. ద్విజాలంటే ఏంటి మనం చెప్పుకున్నాం. ద్విజానంటే మృగానంటే, మృగము అనంటే మృగం అంటే మనం అనుకున్నాం కదా, మృగయతీతి మృగాహ. మృగయతీతి మృగాహ అంటే మృగయతీతి మృగాహ అంటే వెతకటం అలవాటైనది, వెతుకుతూ ఉండేది, వెతికే వాటిని మృగాలు అంటారు. వెతికేవేంటి? ఆశలు. ద్విజాన్ అంటే ద్వంద్వాలు, అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఇలాంటివి అని అనుకున్నాం. ఇలాంటి మృగద్విజాన్ని భయపెడుతున్నాడంట. ఓకే, అంటే అక్కడ మనకి ఇక్కడ లిటరల్ మీనింగ్ తీసుకుంటే మృగాలని, ద్విజాలంటే పక్షులని భయపెడుతున్నాడు. అంటే ఆయన దిగిన తర్వాత అరుస్తాయేమో, అరిస్తే మిగతా వాళ్ళు తెలుసుకుంటారేమో అన్నదానికి ఆయన అలా కామ్గా భయపెట్టడం, లేకపోతే ఇలా వెళ్ళడం చేస్తుండొచ్చు అక్కడ. కానీ మనకు ఆచార్య పురుషుడిగా చూస్తున్నాం కాబట్టి అక్కడ దిగిన తర్వాత కూడా మనలోని ఆశలని, అంటే లంక అంటే మన శరీరమే కదా, ఆశలని అంటే మృగాలని, ద్వంద్వాలని అంటే లాభ నష్టం, సుఖ దుఃఖం ఇలాంటి వాటన్నిటికీ భయపెడుతున్నాడు. అంటే భయపెడుతున్నాడు, దూరంగా జరుగు అని ఒక మాట సంకేతం ఇచ్చినట్టు హనుమంతుడు లంకలో దిగాడనమాట. అలా చేస్తూ ఏం జరిగింది? ససాగర దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరేశ మహోదదేస్తథ దదర్శలంకాం అమరావతీనివా. అప్పుడు దానవులతో, పన్నగులతో అంటే పాములతో కూడినదై గొప్ప కెరటాల వరుసలు గలదై ఉన్న ఆ సముద్రాన్ని దాటి ఆ సముద్ర తీరంలో ఉన్న అమరావతి
అన్న ఇంద్రుడి యొక్క నగరం, దేవతల నగరం ఎలా అయితే ఉంటుందో అలా ఉన్న లంకని చూసెను అని మనకి మొదటి సర్గ పూర్తవుతుందనమాట. సో, దాదాపు మనము మొదటి సర్గని 28 రోజులు చెప్పుకున్నాం. అది కూడా చాలా ఫాస్ట్‌గా వెళ్తే. సో, ఇట్స్ వెరీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సర్గ. వీలైతే చక్కగా ప్రతి శ్లోకాన్ని చదవండి. ప్రతి శ్లోకంలో ఉన్న ప్రతి మాటని, ప్రతి పదాన్ని, ప్రతి పాదాన్ని కలిపి చదవటం, సెపరేట్‌గా ఇండివిడ్యుయల్‌గా చదవటం అలవాటు చేసుకోండి. చక్కటి పుస్తకాలు మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. మొదటి సర్గని పారాయణం చేసుకుంటే, లేకపోతే మొదటి సర్గలోని మొదటి శ్లోకాన్ని పారాయణం చేసుకున్నా గానీ కార్యసిద్ధి, తర్వాత ఎన్నో రోగాలకి మనకి సొల్యూషన్ వస్తుంది. అవి మానసికమైనవి కావచ్చు, భౌతికమైనవి కావచ్చు అని పెద్దలు చెప్తారు. సో, వాటిని విశ్వసించి మనము చక్కగా ఈ శ్లోకాలని పారాయణ వీటిని శ్లోకాలనడం కన్నా మంత్రాలు అనటం తగును అన్నది నా భావన. సో, వాటిని మననం చేసుకుంటూ, మనకి మనం ఉపయోగపడుతూ, సమాజానికి ఏ విధంగా అయితే హనుమంతుడు తనని ఉద్ధరించుకుంటూ రాముడి యొక్క కార్యంలో పార్టిసిపేట్ అయ్యి రాముడిని ఉద్ధరించాడో, లోకాలను ఉద్ధరించాడో, మనం కూడా అలాగే మనకి మన సహాయం మనం చేసుకుంటూ పక్కన వాడికి కూడా సహాయపడే శక్తి మనకు కలగాలని, మనం కూడా రాముడికి కాస్తో కూస్తో సేవ చేయాలని, రాముడి సేవకి మన జీవితం అంకితం అవ్వాలని, అలాంటి శక్తిని మనకు హనుమంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మనం రేపు కలుద్దాం మళ్ళీ. ఓకేనా? జై శ్రీరామ్.